అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 54,000 ఉద్యోగాలు భర్తీ చేసి విద్యార్థుల జీవితాల్లో కాంగ్రెస్ వెలుగులు నింపిందన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ ఏర్పాట్లను పరిశీలించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరు కానున్నట్టు తెలిపారు. సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చెనగాని దయాకర్. నిరుద్యోగులకు 54,000 ఉద్యోగాలు ఒక ఏడాదిలోనే కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఈ ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ధన్యవాదాల సభగా, ఒక కృతజ్ఞత సభగా, ఒక థ్యాంక్ఫుల్ సభగా, ఒక విజయోత్సవ సభగా దీన్ని ఒక ఏర్పాటు చేసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం నుంచి వేలాది మంది నిరుద్యోగులతోని ఈ ప్రభుత్వానికి జేజేలు పలకడానికి రేపు 21న సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సభను కూడా అందరూ జయప్రదం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సభలో కళాకారులు, అందరూ మేధావులు, ఇంకా ఉన్నటువంటి అనేక మంది వివిధ ఉన్నటువంటి నిపుణులు కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. ఈ వచ్చే 4 ఏళ్లలో కూడా మళ్ళీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, అనేక ఉన్నటువంటి సంక్షేమ పథకాల కోసం అభివృద్ధి. నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ముద్దాయికి మరణశిక్ష విధించింది నాంపల్లి క్రిమినల్ కోర్టు. 2022లో నారాయణగూడలో రాఘుల సాయి అనే వ్యక్తి గర్భిణి అయిన తన మాజీ భార్య ఆర్తి, కుమారుడు ఆర్తి భర్త నాగరాజులపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో గర్భంలో ఉన్న బేబీతో సహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. భార్య మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండటంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు ముద్దాయి. నిజ నిర్ధారణ అయ్యాక కోర్టు తీర్పునిచ్చింది. ముద్దాయికి సహకరించిన తన స్నేహితుడు రాహుల్కి 1000 రూపాయల ఫైన్తో పాటు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది నాంపల్లి క్రిమినల్ కోర్టు.